చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? నా కూతురు దేవత. ఏ తల్లైనా ఇలాగే మాట్లాడుతుందా అంటే? తన కూతురు దేవత అని అనుకుంటుంది తప్ప దెయ్యము రాక్షసి అని అనుకోదు కదా. అవును, మీ కూతురు దేవతే. మీరనుకుంటున్నట్టే నా భర్త కూడా దేవత అని అనుకుంటున్నాడు. అదే ప్రాబ్లం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అసలు తన చీకటి కోణాన్ని మీరు చూడండి. తను వేసే తప్పటడుగుల్ని మీరు చూడండి ఆంటీ. అప్పుడు తెలుస్తుంది మీకు సంధ్య అంటే ఏంటో. నాకు గత్యంతరం లేక నా కాపురాన్ని కాపాడుకోవడం కోసం ఒక వ్యక్తిత్వం లేని సంధ్యని దూరం పెట్టాను. ఇంకా దూరం పెడతాను. నా జోలికి, నా కాపురం జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలిపెట్టను. ఎందుకంటే మీరు ఏడుస్తున్నారు? నాకు బాధగానే ఉంది. నేను మీకంటే ఎక్కువ ఏడ్చాను, కానీ ఏం లాభం? సంధ్య కోసం కన్నీళ్లు కార్చడం కూడా వృధానే. అసలు అలాంటి అమ్మాయి గురించి మీరు ఆలోచించకండి. అసలు తను చాలా కమర్షియల్. మీరు వదిలేసేయండి. నన్నే ఇంతగా ఏడిపిస్తున్నావంటే నా కూతుర్ని ఇంకెంతగా ఏడిపిస్తున్నావో నాకిప్పుడు అర్థం అవుతుంది. నా సంధ్య నిన్ను మోసం చేసింది, నీ భర్తతో పాటు తిరిగిందని ఏవేవో నిందలు వేశావు. నా కూతురు తప్పు చేసింది అంటున్నావు. సరే, నువ్వు చెప్పిన దాని ప్రకారం నా కూతురితో పాటు నీ భర్త కూడా తప్పు చేసినట్టే కదా? ప్రస్తుతానికి నువ్వన్నదే నిజమనుకుంటే నా కూతుర్ని ఒక్కదాన్నే ఎందుకు శిక్షిస్తున్నావు? నిన్ను మోసం చేసిన నీ భర్తతో ఎలా కాపురం చేస్తున్నావు? నీ స్నేహాన్ని వదులుకున్నట్టు నీ భర్తను కూడా వదులుకోకపోయావా? నీ కాపురాన్ని నా సంధ్య కూల్చింది, నీకు మనశ్శాంతి లేకుండా చేసింది. నీకు తెలియకుండా చీకట్లో ఏదేదో గడిపింది అని నానా మాటలన్నావు కదా. నా కూతురు నీ భర్త కలిసి చేశారని చెప్తున్నావు కదా. మరి అలాంటి భర్తతో నువ్వెందుకు కాపురం చేస్తున్నావు? తప్పు చేసిన భర్తని, పరాయి స్త్రీని మనసులో పెట్టుకున్న భర్తని నువ్వింకా ఎందుకు క్షమిస్తున్నావు? ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళి నువ్వు తనకి విడాకులిచ్చేసి నీ భర్తకి దూరంగా ఉండొచ్చు కదా. మాట్లాడవేంటమ్మా? నా కూతురు నీ భర్త తప్పు చేసినప్పుడు శిక్ష మాత్రం నా కూతురికి మాత్రమే వేసి నీ భర్తనెందుకు వదిలిపెట్టావు? ఎందుకంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు కాబట్టి. నువ్వు చెప్పే వాటికి ఆధారాలు లేవు కాబట్టి. నీవి కేవలం అనుమానాలే కాబట్టి. ఏంటి వింధ్య, మాట్లాడు. నేను మళ్ళీ అడుగుతున్నాను. తప్పు చేసిన నీ భర్తతో కాపురం ఎందుకు చేస్తున్నావు? విడాకులిచ్చేయ్. ఇస్తే నా భర్త మీ కూతురి వైపు తిరుగుతాడని నాకు భయంగా ఉంది. అయినా మెళ్ళో తాళి పడ్డ తర్వాత ఏ ఆడపిల్ల విడాకులివ్వాలని కోరుకుంటుంది? ఒకవేళ నేనిచ్చినా సంధ్య ఆయన ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. నష్టపోయేది నేనే కదా. ఛీ, అసహ్యంగా లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావమ్మా? నా కూతురికో భర్తున్నాడు, దానికో కుటుంబం ఉంది. రేపో మాపో అది తల్లి కాబోతుంది. నీ భర్త గురించి, మీ అత్తగారి గురించి, మీ మామగారి గురించి
నా కూతురు ఎంతో గొప్పగా చెప్పింది. అలాంటి మంచి కుటుంబానికి కోడలు అయ్యుండి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా? వింధ్య, నీకెన్ని చెప్పినా వినే పరిస్థితుల్లో లేవు. కాని ఒక్కడు చెప్తున్నాను, నువ్వు ఏ నిందలైతే నా కూతురిపైన వేశావో అవి అబద్ధం. నా కూతురు ఏ తప్పు చెయ్యలేదు. నా కూతురు నిప్పు అని తెలుసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు నువ్వు నా కూతురి మీద వేసిన నిందలకు నేను సమాధానం చెప్తాను. అన్యాయంగా నా కూతుర్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి దాని కుటుంబాన్నంతా ఏడిపిస్తున్నావు కదా వింధ్య. అసలు ఎవరి జీవితంలోకి ఎవరొచ్చారు? గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే సంధ్య కోసం ప్రైవేట్ స్కూల్లో చదువుకునే నువ్వు స్కూల్ మారి సంధ్య కావాలని ఏడ్చి ఏడ్చి పట్టుబట్టి సంధ్యతో పాటు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయింది నువ్వు కాదా? మీకు మాకు ఆస్తిలోనూ అంతస్తులోనూ చాలా దూరం ఉందని మా పరిధిలో మేముంటే ఆంటీ ఆంటీ అంటూ సంధ్య కావాలని మా ఇంటికొచ్చి తిరిగింది నువ్వు కాదా? అంతెందుకు, మాకున్న స్తోమతకి తగ్గట్టు సంధ్యని పై చదువులు చదివించలేక పెళ్లి చేస్తుంటే సంధ్య వెళ్లే ఊరే నేను కోడలిగా వెళ్తానని రాజేష్ని పెళ్లి చేసుకొని ఈ ఊరొచ్చింది నువ్వు కాదా? నీ జీవితంలో సంధ్య చుట్టూ నువ్వు తిరిగావు తప్ప సంధ్య నీ చుట్టూ ఎప్పుడు తిరగలేదు. నీ చుట్టూనే తిరగని నా కూతురు నీ భర్త చుట్టూ తిరుగుతుందని నువ్వెలా అనుకుంటున్నావు? నువ్వేదిచ్చినా చేయి చాపెప్పుడు సంధ్య తీసుకోలేదు. స్నేహం అంటే ఇవ్వడమే కాని తీసుకోవడం కాదనే మాటకి సంధ్య ఎప్పుడు కట్టుబడుంది. అలాంటి సంధ్య మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు నిందలు వేస్తున్నావు. ఈ ఊరొచ్చి ఒకే ఊళ్ళో మీరు సంతోషంగా ఉంటున్నారని అమ్మా నాన్నలం కాకపోయినా ఏ సమస్యలొచ్చినా సంధ్యకి వింధ్య, వింధ్యకి సంధ్య ఉన్నారు, వాళ్ళిద్దరే సాల్వ్ చేసుకుంటారు అని అనుకున్నాను. కానీ మీరే ఒకరికొకరు సమస్య అవుతారనుకోలేదమ్మా. నిన్నిలా చూసిన తర్వాత, నీ మాటలు విన్న తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతుర్ని ఏడిపించిన నువ్వు అది కావాలి ఇది కావాలి అని నీలా శాపనార్థాలు పెట్టేంత గొప్ప మనసు నాది కాదు. చాప్ తగలబెట్టి దాని నోటికడి తిండిని లాగి నేలపాలు చేసే వ్యక్తిత్వం కూడా నాది కాదమ్మా. అయినా ఇన్నాళ్ళు నా కూతురు చేయి పట్టుకుని తిరిగావు, నా కూతురి కోసం వచ్చావు. ఇక మీదట నువ్వు తప్పు తెలుసుకొని మళ్ళీ సంధ్య దగ్గరికొచ్చి సంధ్యతో మాట్లాడినా అమ్మగా చెప్తున్నాను, గొంతు కోసుకొని నా ప్రాణమైనా తీసుకుంటాను కాని నిన్ను సంధ్యని కలవనివ్వను. సీతాదేవి అగ్ని ప్రవేశం చేసినట్టుగా ఏదో ఒకరోజు నా కూతురు అగ్ని ప్రవేశంలో నుంచి బయటకొచ్చి తల ఎత్తుకొని నిలబడుతుంది. ఆ రోజు నువ్వు ఖచ్చితంగా తల దించుకుంటావు. గుర్తుపెట్టుకో వింధ్య.